హాయ్! ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నమాట. ముందుగా అల్లం, వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు ఇవన్నీ దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మటన్ రెడీ పెట్టుకోవాలి. మటన్‌లో కారం వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ ప్లస్ లవంగాలు, ఇలాచి దంచిన పేస్టులు వేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇది నానడానికి కొంచెం టైం పడుతుంది. అది కొంచెం నానబెట్టుకుంటే బెటర్ అండి. మీరు స్పైసీగా కావాలనుకునే ఈ మటన్ కర్రీ కంపల్సరీ ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాం. కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, పచ్చిమిర్చి, బీరకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేగించుకోవాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ టమాటా ముక్కలు యాడ్ చేయాలి. తక్కువ పెట్టుకొని చేసుకోవాలన్నట్టు ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది. సో వెజిటేబుల్స్తో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది మటన్ కర్రీ అనేది. సో మీరు ఇలాంటివి కావాలనుకున్న ట్రై చేయండి. నెక్స్ట్ మటన్ యాడ్ చేస్తున్నాము. మటన్ అంటే గుర్తుంది కదా మీకు, లవంగాలు, యాలకులు, మసాలా అవన్నీ ముందే నానబెట్టుకొని వేసుకున్న మటన్ అండి ఇది. ప్లస్ పుదీనా కూడా యాడ్ చేసాము. స్పెషల్ టేస్ట్ ఉంది పుదీనా తోటి, చాలా బాగుంటుంది, డైజెషన్ చాలా మంచిది పుదీనా అనేది కూడా. ఇది వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చుకోవాలి. తక్కువ పెట్టుకొని చేస్తున్నాము, ఎక్కువ పెట్టకుండా చేయాలి మటన్ కర్రీ అనేది. తక్కువ పెట్టుకొని చేసుకోకపోతే వెజిటేబుల్స్ తొందరగా మాడిపోతాయి అన్నట్టు. సో తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. జస్ట్ హాఫ్ కేజీ మటన్తో చేస్తున్నాం, వెజిటేబుల్స్ ఎక్కువ వేసాం అన్నట్టు ఇందులో. వెజిటేబుల్స్ వల్ల చాలా మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ వెజిటేబుల్స్ తినడం వల్ల హెల్త్ చాలా మంచిది కదా. ఓన్లీ మటన్ తిన్నాం అనుకో హెవీ ఫ్యాట్ అన్నట్టు. సో ఇందులో బీరకాయలు, టమాటాలు యాడ్ చేసాము. దీనివల్ల మనకు మటన్ తక్కువ తింటాం, ప్లస్ హెల్త్కి చాలా మంచిది అన్నట్టు. బీరకాయలలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో వట్టి బీరకాయ తినని వాళ్ళు ఇలాంటి కర్రీస్లలో వేసుకొని తినడం వల్ల మంచిది. వేరే వేరే కర్రీస్లలో ఇట్లా మటన్లో అయినా చికెన్లో అయినా వేసుకొని తిన్నామనుకో స్పెషల్ టేస్ట్ వస్తుంది. ప్లస్ ఫైబర్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫైబర్ తింటే మీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఫైబర్ తినాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, స్పైసీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, న్యూ ఛానల్ అండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాన్ వెజ్ అనేది, వెజ్ అనేది అన్ని ఐటమ్స్ పెడుతున్నాను నేను. షార్ట్ వీడియోస్లోనే పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. స్పైసీ స్పైసీ ఫుడ్ అండి మా తెలంగాణ ఫుడ్. సో నచ్చిన వాళ్ళకి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.